హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ స్టార్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి భవానీ ఐలాండ్స్ అండ్ ఇది వచ్చేసి విజయవాడలో ఉందన్నమాట. సో ఈరోజు నేను ఆ నేచర్ వ్లాగ్ని తీయాలనుకుంటున్నా. జస్ట్ నౌ కృష్ణా బ్యారేజ్ క్రాస్ చేసి ఇప్పుడే ఎంటర్ అయ్యాను భవానీ ఐలాండ్స్లోకి. ఇది మొత్తం వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అనమాట. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. బట్ రియల్గా చెప్పాలంటే నాకు వాటర్ అంటే చాలా భయం. ఇప్పుడు బోట్లో నేను వెళ్ళాలి ఇక్కడ నుంచి అక్కడికి ఆలోచిస్తున్నాను అనమాట. లైక్ మన్మధుడు సినిమాలో ఎలా అయితే నాగార్జున ఎవరిని చూడకుండా స్ట్రైట్గా ఎలా మూవ్ అవుతాడో అలా మూవ్ అవ్వాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ బోట్లో మనం వెళ్ళడానికి అలాగే రావడానికి మొత్తం వచ్చేసి కాస్ట్ 120 రూపీస్. సో ఆల్రెడీ నేను బోట్లోనే ఉన్నాను అండ్ ది సేఫ్టీ వేర్ కూడా మనం వేసుకోవాలి, బికాజ్ సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ప్రియారిటీ. ఆ వాటర్ అలా వేవ్స్ అలా వస్తుండే నాకైతే ఇక్కడ చాలా భయం వేస్తుంది. బట్ ఎక్సైటెడ్ బికాజ్ ఐలాండ్ అంటే టోటల్లీ కవర్డ్ విత్ వాటర్, మధ్యలో ఉంటుంది కాబట్టి ల్యాండ్. సమ్ వాట్ ఎక్సైటెడ్. నా వచ్చేస్తాం అనమాట ఫైనల్గా ఐలాండ్స్కి. చూడాలి లోపల ఎలా ఉంది అని. ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది చెప్పారు లైక్ ఇక్కడ రిసార్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అని. సో ఇక్కడ రిసార్ట్స్ ప్రైస్ వచ్చేసరికి 124 అవర్స్కి 2500 రూపీస్. సో ఇది మనం వచ్చేసి ఏపీటీడీసీ bhavaniislands.comలోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మనం స్టే చేయాలనుకుంటే. ఇక్కడ ఏంటో చాలా బాగుంది అని చూస్తున్నాను నేను. అండ్ చాలా బాగుంది కదా ఇది, లైక్ గ్రాస్తో అలా డ్రై గ్రాస్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఏంటి ఇంత పెద్ద సింహం ఉందా అని నేను ఫస్ట్ బోట్ నుంచి కనిపిస్తుంది, అది నాకు ఏంటా అనుకున్నాను. మేబీ ఐ థాట్ ఇట్ ఈస్ ఎ వాటర్ ట్యాంక్ అనుకుంటున్నాను నేను. చాలా అందంగా ఉంది. బట్ భవానీ ఐలాండ్స్ అంటే ఏముంటుంది అంటే మొత్తం నేచర్తో మనం ఫీల్ అవుతాం అనమాట. లైక్ పీస్ఫుల్ మైండ్తో ఉండాలి అనుకుంటే డెఫినెట్లీ ఈ ప్లేస్ అయితే చాలా రికమెండ్ చేస్తాను నేను. లైక్ ఫీలింగ్ స్ట్రెస్ అనుకున్నా లైక్ సమ్వాట్ లైక్ దట్. ఇక్కడ మొత్తం నేచర్తోనే ఉంటాం, లైక్ ఎటువంటి పొల్యూషన్ ఉండదు, ఏ సౌండ్స్ ఉండవు. సో ఇక్కడికి వచ్చి మనం కాసేపు చాలా ఫ్యామిలీ అయితే బెస్ట్ రికమెండెడ్ అనమాట. వచ్చి కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఇలా ఎలా కట్టి ఉంటారబ్బా, అంత పెద్ద చేతిలో ఆ చెట్టులా మొలిచింది అసలు. ఇక్కడ అమ్మవారి కూడా ఉన్నారు, అమ్మవారిని కూడా దర్శించుకొని ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను అనమాట. ఈ ఐలాండ్ వచ్చేసి మొత్తం 180 acres అనమాట. ఇక్కడ మనం పెద్దవారు ఎవరైనా వచ్చి వాళ్ళు ఇదంతా నడవలేనప్పుడు ఇక్కడ మనం ఎలక్ట్రికల్ కార్ కానీ ఇలా సైకిల్స్ కానీ మనం మనీ పే చేసి తీసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రికల్ కార్కి అయితే పర్ హెడ్ 60 రూపీస్. అండ్ ఇక్కడ ఉన్న రిసార్ట్స్ కూడా ఒక్కొక్క రిసార్ట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఉంది, లైక్ అన్నీ సేమ్లా లేవు. బట్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇంకా స్టే చేసి కూడా బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ మొత్తం నేచర్తో ఉంటాం. నైట్ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బికాస్ సరౌండెడ్ విత్ వాటర్ కాబట్టి. అండ్ ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ ప్లేస్ టు ద ఫ్యామిలీ, ఎస్పెషల్లీ ఫర్ ఫ్యామిలీ. అండ్ ఇక్కడ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోన్ కూడా ఉంటుంది. బోటింగ్స్ ఉంటాయి, స్పీడ్ బోటింగ్స్ ఉంటాయి, అలాగే చిల్డ్రన్కి వాళ్ళ జోన్ కూడా ఉంటుంది. ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అలాగే అడ్వెంచర్స్ జోన్ ఉంది, అలాగే వాటర్ జోన్ కూడా ఉంది. సో ఇన్ని వేస్ కనిపిస్తుంటే ఏ వేలో వెళ్ళాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. సో అందుకే అలా మొత్తం కవర్ చేస్తున్నా. ఇవన్నీ నేను మేబీ మీకు వాటర్ ట్యాంక్స్ లాగా అనిపించి ఉండొచ్చు, బట్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రిసార్ట్స్. లైక్ ఇవన్నీ వుడెన్ అనమాట. చూడడానికి చాలా బాగున్నాయి. అంటే టైప్స్ ఆఫ్ బోట్స్ కూడా ఇందులో చాలా ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసి అడ్వెంచరస్ జోన్ అనమాట. ఇది లో రోప్ కోర్స్, లైక్ జస్ట్ అందులో వాక్ చేసేది ఉంటుంది. ఇది వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్. అండ్ ఇది అడ్వెంచర్ అంటే చాలు అందరూ అలర్ట్ అయిపోతారు అనమాట, లైక్ ఐ వాంట్ టు డూ దట్ అని. సో ఇక్కడ వచ్చేసి సైక్లింగ్ అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉంది. ఇది వచ్చేసి లో వెబ్, ఇది 100 రూపీస్. మినీ కాంబోస్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ అనమాట. ఇప్పుడు మనం సైక్లింగ్ చేసినా కూడా దానికి ఒక 150 రూపీస్. జిగ్ జాగ్ అయితే 100 రూపీస్. ఎక్కడికి వెళ్ళినా ఒకటి మాత్రం మనల్ని అస్సలు వదిలిపెట్టదు. ఏంటో అని ఆలోచిస్తున్నారు కదా, అదైతే పానీపూరి. ఎస్పెషల్లీ గర్ల్స్ని ఎక్కడ వదలదు అనుకుంటా. ఎక్కడికి వెళ్ళినా కూడా అది మాత్రం డెఫినెట్లీ అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పటికే చాలా తిరిగినా అనిపిస్తుంది నాకు, అస్సలు అవ్వట్లేదు, కావట్లేదు. సో ఏం చేయాలా అని చెప్పేసి అక్కడ కూర్చున్నామని వెళ్తున్నాము.
వెళ్ళి యాక్చువల్గా నేను ఇంకా మా అక్క వచ్చాము ఇక్కడికి. సో కాసేపు అలా ఆ నేచర్ని అలా వీడియో తీస్తుంటే నాకు ఒకటి కనిపించింది అనమాట. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్, ఇఫ్ ఇన్ కేస్ అడల్ట్స్ యూజ్ చేస్తే మాత్రం ఫైన్ వేస్తారంట. సరే అక్క వెళ్ళిపోదాం, ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు చేసినాము అని అనుకొని వెళ్ళిపోతున్నాము. లైక్ పీస్ఫుల్ విత్ ఫ్యామిలీ. చాలు బోర్డు ఇంకా కనిపించక మాకు మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. లైక్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ఏరియాకి 360 degreesలో వే ఉంది, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇది ఒక టైప్ ఆఫ్ సైకిల్ యూజ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ మనం ఏ జోన్కి వెళ్తున్నామంటే కిడ్స్ జోన్ అనమాట. కిడ్స్ అంటే చాలా చిన్న పిల్లలు ఇండోర్ సెక్షన్ ఉంటుంది కదా, ఆ జోన్కి వెళ్తున్నాం. ఇక్కడ ఏ జోన్కి వెళ్ళినా డెఫినెట్లీ కొంచెం పైసలు పెట్టాల్సిందే. మెయిన్లీ ఇట్లాంటి ప్లేసెస్లో ఏంటంటే మనకు కొంచెం పైసలు కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట. సో జర జాగ్రత్తగా పిల్లల్ని మాత్రం తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా. వీటిల్లో కూడా అన్నిటిలో కాంబోస్ ఉంటాయి. ఇవన్నీ చూసాక మనం కూడా చిన్నపిల్లలు అయితే బాగుండు అని ఎంతమంది ఫీల్ అవుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బట్ నేనైతే అలా ఫీల్ అవ్వను అసలు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇండోర్ క్రికెట్ అనమాట. 2 overs వచ్చేసి 100 rupees. ఐ థింక్ నేను కనుక వెళ్తే ఆ ఓవర్స్ అన్ని వేస్ట్ అయిపోతాయేమో. సో వెళ్ళకపోవడమే మంచిది అని బయటకు వచ్చేసినాం. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ సెక్షన్, చిన్న పిల్లలకి లైక్ దాంట్లో కూర్చొని వెళ్ళేదన్నమాట. ఇలా కిడ్స్ జోన్స్ కూడా అంటే కిడ్స్ని ఇంప్రెస్ చేసే విధంగా చాలా బాగుంటాయి కదా. ఇవి కూడా పైసలు చూసుకొని వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా. ఫస్ట్ ఇవన్నీ వర్క్ చెయ్యట్లేదు అనుకుంటా, బికాజ్ అన్నీ ఇట్లా థ్రెడ్స్ కట్టేసి ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కనుక ఓపెన్ ఉంటే నేను డెఫినెట్లీ వెళ్ళి డ్రైవ్ చేసేదాన్ని, బికాజ్ రియల్గా డ్రైవ్ చేయలేను కాబట్టి. అక్క ఇవన్నీ నేను ఎక్కుతాను అని నా పక్కన అక్కతో చెప్తుంటే అక్క అంటుంది, నువ్వేమైనా చిన్నపిల్ల అనుకుంటున్నావా ఇవన్నీ ఎక్కనికి అంటాను. అక్క నేను చిన్నపిల్లనే కదా అని చెప్పాను అనమాట. అక్కేమో అవునా ఎవరికి అని అంటాను. ఓ మమ్మీకి అని బాగా చెప్పాను కదా. బట్ ఇవన్నీ నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది. నేనైతే చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ అయితే అసలు ఎక్స్పీరియన్సే చేయాల. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనీ రైడ్స్ ఇక్కడ ఉన్న ఎనీ రైడ్ వచ్చేసి 60 rupees per head. బట్ ఇవన్నీ ఇక్కడ వర్క్ అవ్వట్లేదు, బికాజ్ నేను వచ్చినప్పుడు కూడా ఎవరు లేరు ఎక్కడ కూడా. సో మేబీ ఇదంతా ఈ జోన్ అంతా ఈ సెక్షన్ అంతా ఆపి ఉంటారు, రన్ అవ్వట్లేదు, మేబీ ఎవరు లేరు అనుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక జోన్కి వెళ్తున్నాం. బట్ ఏ జోన్కి వెళ్తున్నానైతే నాకు తెలీదు. అసలు ఏ రోడ్ నుంచి ఏ రోడ్కి వస్తున్నాను కూడా నాకు తెలియదు. ఎటు తిరిగి ఎక్కడ కనిపిస్తే అటు వచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఒక పార్క్ ఉంది. ఏంటి ఆ పార్క్ అని చూస్తే జురాసిక్ రోబోటిక్ పార్క్ అనమాట. బట్ ఇందులో కూడా అన్ని కాంబోస్ ఇంకా ప్రైజెస్ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి మేమైతే వెళ్ళలేదు. ఎవరు వెళ్ళాలనుకున్నా పర్ అడల్ట్స్ ఎవ్రీ1 పర్ హెడ్ 120 rupees. లోపల ఏంటంటే మొత్తం రోబోటిక్స్తో లైక్ యానిమల్స్ ఎలా బిహేవ్ చేస్తాయని అది మొత్తం ఆ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసి లోపల ఉంటుంది. లైక్ చిన్నపిల్లలు అయితే దే విల్ ఎంజాయ్ ఎ లాట్. నేనేం చేశానంటే ఇక్కడ నెట్ కవర్ ఉంది, సో అక్కడికి వచ్చేసి అన్ని కవర్ చేసిన అసలు ఏమేమి ఉన్నాయి లోపల అని. ఈ యానిమల్స్తో ఏంటంటే లైక్ హౌ యాక్చువల్లీ దే బిహేవ్ అనేది ఒక రోబోటిక్ రూపంలో చూపిస్తారు. మీ పిల్లల్ని డెఫినెట్లీ తీసుకెళ్ళండి, వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అది మేము పెద్దగా అయిపోయాం కాబట్టి వెళ్ళలేదు లోపలికి. ఇలాంటివన్నీ ఎంత కాస్ట్ అయినా పర్లేదు, డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ కామెంట్ చేయండి, బికాజ్ నేనైతే అలాంటి పర్సన్ కాదు ఫస్ట్. అండ్ ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, సో నో ప్రాబ్లం. అండ్ ఇది ఎలా ఉందంటే లోపలికి దీనికి కూడా ప్రైస్ ఉంది, కాస్ట్. మనం లోపలికి వెళ్ళి మొత్తం తిరిగిన తర్వాత ఒక స్పాట్కి వెళ్తాము. సో నేను దాని లోపలికి వెళ్ళలేదు, జస్ట్ చూపిస్తున్నా అది కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందని. నేను ఎటు తిరిగాను నాకైతే అర్థం కాలే, కానీ మళ్ళీ చిల్డ్రన్ స్పాట్కే వచ్చాను. నిన్న నుంచి నేను అక్కతో చెప్తున్నా, ఏంటక్క ఎటు తిరిగినా నేను చిల్డ్రన్ స్పాట్కే వస్తున్నా ఏంటి అని. నువ్వు చిల్డ్రన్ నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి వస్తున్నావు అంది. డెఫినెట్లీ అన్న దాని మీద కూర్చొని నవ్వుతాను అన్న. ఆల్రెడీ అది పాడైపోయిందిరా ఇంకా పాడు చేయకు అని చెప్పింది. అక్కడ ఉయ్యాలు చూసినా డెఫినెట్లీ ఊగాలనిపిస్తుంది నాకైతే. బట్ ఏం చేస్తాం, అక్కడ పెద్ద బోర్డు పెట్టాడు ఓన్లీ ఫర్ చిల్డ్రన్. ఎవరైనా వస్తే మాత్రం 500 rupees ఫైన్ అంట అడల్ట్స్కి. సరే ఓకేలే 500 నేను ఖర్చు పెట్టలేనని అలాగూ వచ్చేసాం. ఈ ఐలాండ్లో మా అమ్మమ్మ వచ్చినా ఎంజాయ్ చేస్తుంది, మా మమ్మీ వచ్చినా ఎంజాయ్ చేస్తా, నేను వచ్చినా ఎంజాయ్ చేస్తా, మా సిస్టర్ వచ్చినా ఎంజాయ్ చేస్తారు, మా చిన్న సిస్టర్ వచ్చినా ఎంజాయ్ చేస్తుంది. అంటే అన్ని జోన్స్ ఉన్నాయన్నమాట. అందరూ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు విత్ లవ్లీ నేచర్. అండ్ అందరికి ఇష్టమయ్యే ఒక ప్లేస్ అన్నమాట, లైక్ వాటర్ జోన్.
నాకైతే అస్సలు నచ్చదు. నాకు చాలా అంటే చాలా భయం ఆ సెక్షన్. అది వచ్చేసి స్పీడ్ బోట్. ఎందుకు ఇవన్నీ ఎందుకు ట్రై చేస్తారో కూడా తెలియదు. అందులో నుంచి పడిపోతే అమ్మో అని నేను ఆలోచిస్తూ ఉంటా. బికాజ్ నాకు వాటర్ అంటే భయం కాబట్టి. అందరు ఏంటంటే బాగా ఎంజాయ్ చేస్తుంటారు. నాకేంటంటే వాటర్ని చూడగానే లేని ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయి. నేను అక్కడ పడిపోతే ఎలా, ఇన్ కేస్ సేఫ్టీ వేర్ ఉన్నా కూడా పడిపోతే ఎలా, అందులో ఫిష్ వచ్చిద్దేమో, నన్ను ఏమైనా చేసిద్దేమో. ఓ మై గాడ్, వాటర్ని చూసి ఇన్ని థాట్స్ వస్తాయి. అందుకే నేను ఆ వాటర్ జోలికి పోను. బట్ చూస్తా దూరం నుంచి. బట్ అలానే వచ్చాను కదా, చూస్తాను. కానీ ఎందుకో ఒక టైప్ ఆఫ్ భయం అవుతుంది అనమాట అవి చూస్తే. అది స్పీడ్ బోటింగ్, లైక్ పర్ హెడ్ 400 రూపీస్ అలా ఉన్నాయి. కాంబోస్ కూడా ఉన్నాయి. మ్యాక్స్ ఫ్యామిలీ మొత్తం వస్తే కాంబోస్ ట్రై చేయడం బెస్ట్. సింగిల్గా వస్తే మేబీ ఇట్ విల్ బి మోర్ హై దెన్ కంపేర్ టు కాంబో. సో ఫ్యామిలీతో వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేసేయండి. ఇందులో కూడా టైప్ ఆఫ్ బోటింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ముందు వెళ్తున్న బోట్ దానికి కనెక్టెడ్. ఈ బోట్ ఎలా మూవ్ అయితే బేస్డ్ ఆన్ దట్ వెనకది మూవ్ అవుతూ ఉంటుంది. భలే ఉంది కదా. ఇన్ని టైప్స్ ఎలా ఉన్నాయో ఏంటో అసలు. ఫస్ట్ వీటిని చూసి అక్క అది నువ్వు ఇది నేను అని ఫిక్స్ అయిపోయాం. అరే డెఫినెట్లీ రా మనలాగే ఉన్నా అని ఇద్దరం నవ్వుకుంటున్నాము. బట్ ఇట్లా క్రియేట్ చేయడం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుందాం అనుకున్నాను, అంటే డిఫరెంట్గా ఉందని. బట్ అది బాగాలేదన్నమాట. అండ్ ఇక్కడ చాలా పెద్ద యాపిల్. కొరికేనా అని అడుగుతున్నాను. ఓకే కొరికాక నువ్వు ఉంటావో లేదో నాకు చెప్పు అంటుంది పక్కన. బటర్ఫ్లై యాక్చువల్లీ ఇది కూర్చునేది అనమాట, అంటే సీట్ టైప్లో ఉంటుంది. అది బ్రేక్ అయిపోయింది. బట్ ఇంకో దగ్గర చాలా బాగుందని ఫొటోస్ దిగేశాను. ఇక్కడ మమ్మీ ఇంకా బాబు ఫోటో చాలా బాగుంది కదా. ఇక్కడ ఏంటంటే లైక్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందంటే మనం ఫొటోస్ తీసుకోవచ్చు, అంటే ఫోటో సెక్షన్ టైప్లో ఉంది. అండ్ ఇక్కడ క్లైంబింగ్, ఇది కూడా 100 రూపీస్ పర్ హెడ్. అసలు ఏ జోన్ నుంచి ఏ జోన్కి తిరుగుతున్నానో కూడా నాకు తెలీదు. బట్ 360 డిగ్రీస్ తిరుగుతున్నా అని మాత్రం అర్థమవుతుంది, ఎందుకంటే ఒక్కొక్కటి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ టవర్. అక్కడ పైన ఉన్నవి రియల్ బర్డ్స్ కాదు, అవి క్రియేట్ చేసినవి. పీకాక్, ఎవ్రీవేర్ ఏదో ఒక క్రియేచర్ మనల్ని మెస్మరైజింగ్ ఫీల్ అయ్యేలానే చేసింది ఇక్కడ. అండ్ ఇక్కడ హరిత రెస్టారెంట్, అంటే ఇక్కడ ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంది. బట్ డెఫినెట్లీ ఎవ్రీ వన్ నోస్ దట్ స్పెషల్ ఏరియాస్లో కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. సో ముందు ఆలోచించుకొని ట్రై చేయండి. ఇక్కడ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ సిస్టమ్స్ నేను ట్రై చేశాను. బాబు చూసావా అంత క్యూట్గా కొట్టాలో వద్దన్నట్టుగా ఎడుతున్నాడు. సో మా అక్క కూడా ట్రై చేసింది, వినండి. ఏంట్రా అలా కొడుతున్నామంటే మ్యూజిక్ ప్లే చేస్తున్నా అంటుంది. అవునా ఏ మ్యూజిక్ అంటే నా ఫోన్ మ్యూజిక్ రా అని చెప్తాంది. అవునా అని చెప్పా. ఇక్కడ చూడండి ఇంత బ్యూటిఫుల్ ప్లేస్. పెద్దవాళ్ళు డెఫినెట్లీ ఇక్కడికి వచ్చి కూర్చొని కాసేపు అలా వాటర్ని చూస్తూ అలా నేచర్ని చూస్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. ఇక్కడ బోల్డ్ అని మంది రీల్స్ చేసుకుంటున్నారు, ఫొటోస్ దిగుతున్నారు. అంటే ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంది ప్లేస్. అంటే ఎక్కడ చూసినా లైక్ వి విల్ డెఫినెట్లీ మెస్మరైజ్ అనమాట ఫర్ దట్ క్రియేచర్. ఇక్కడ ఏదో ఒకటి ఉంటూనే ఉంది. అక్కడ ఒక బొమ్మ అయి ఉండొచ్చు, ఒక జోన్ అయి ఉండొచ్చు, ఒక టైప్ ఆఫ్ క్రియేషన్ అయితే ఉంది. ఫస్ట్ మళ్ళీ వాటర్ జోన్కి వచ్చేసిన అప్పుడే 360 డిగ్రీస్ తిరిగేసానా అని ఫీల్ అయ్యాను. బట్ అప్పుడు అర్థమైంది అనమాట, నేను ఇందా చూసిన జోన్ వేరే, ఇది వేరే. అంటే ఇది ఒక సైడ్, అది వేరే సైడ్, ఇది డిఫరెంట్, అది డిఫరెంట్ అని దాని తర్వాత అర్థమైంది నాకు. అండ్ ఫైనల్లీ ఎగ్జిట్ అయ్యే టైం అయితే వచ్చేసింది. ఇది కూడా రిసార్ట్ కనెక్టెడ్ విత్ 2 అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉందో కదా. నేచర్తో పాటు ఆర్ట్, క్రియేటివ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. డెఫినెట్లీ మీరు కూడా వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. బాయ్ బాయ్ కృష్ణా రివర్. సబ్స్క్రైబ్ చేసుకోండి.